ఇప్పటికే ఎమ్మెల్యేల సర్వే ఫలితాలు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎంపీ సీట్లపైన సర్వే చేయించారు. వారి పనితీరుతో పాటు పార్టీ స్థితిగతులపై చేయించిన సర్వే ఫలితాలను ఎంపీలకు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 15 లోక్సభ సీట్లు దక్కుతాయని సర్వే తేల్చిందని చెప్పారు కేసీఆర్. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన సీఎం కేసీఆర్ ఇవాళ జరిగిన ప్రజాప్రతినిధుల భేటీలో ఎంపీల పనితీరుపై సర్వే రిపోర్ట్ బయటపెట్టారు. సర్వేలో 2019 ఎన్నికల్లో వచ్చే ఎంపీ సీట్లతో పాటు ర్యాంకింగ్స్ పై కూడా క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 15 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ పాగా వేస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఎంఐఎం గెలుస్తుందని సర్వేలో తేలినట్టు చెప్పారు కేసీఆర్. సికింద్రాబాద్ లో బీజేపీతో గట్టి పోటీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందన్నారు. ఒక్కొక్కరిని పిలిచి వ్యక్తిగత పర్ఫార్మెన్స్ రిపోర్టులు అందించారు కేసీఆర్. ఎంపీ వినోద్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ చివరి స్థానంలో నిలిచారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి 46 మార్కులు వచ్చినట్టు తెలుస్తోంది. కొందరు ఎంపీల పనితీరుపైన కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ చేసుకోవడంలో ఎంపీలు విఫలమవుతున్నారని కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ఎమ్మెల్యేలతో కలిసి తిరగాలని సూచించినట్టు సమాచారం. ఇక నియోజకవర్గాల పెంపునకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు సీఎం కేసీఆర్. నియోజకవర్గాల పెంపుతో పాటు రిజర్వేషన్లు మారినా పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఎమ్మెల్యేలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పినట్టు తెలుస్తోంది.